ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. ప్రజలారా, మన దేవుడి విధంగా అంటున్నాడు, మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును అని. ప్రజలారా, మన జీవితంలో కోల్పోయినవి తిరిగి దయచేయునది, పాడైపోయినవి మరలా తిరిగి బాగు చేయునది, పడిపోయినవి లేవనెత్తున్నది, ఎండిపోయినవి మరలా చిగురింపజేయునది మన దేవుడు మాత్రమే. ఆయనే పునరుద్ధరించే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. చనిపోయిన మనల్ని లేపి మరలా పునరుద్ధరించున్నది, అనగా ఈ లోకంలో మరణిస్తే మన దేవుడు లేపి ఆయన రాజ్యంలో చేర్చుకును. ఆయన మొదట పునరుద్ధానుడైన దేవుడు. దేవుడు ప్రభువును మృతులలో నుండి లేపెను. అలాగుననే ఆయన యందు విశ్వాసముంచిన వారు కూడా అలాగుననే పునరుద్ధానులై దేవుని చేత లేపబడుదురు. ప్రజలారా, మనము కోల్పోయినవి, పోగొట్టుకునినవి, నాశనము చేసుకున్నవి ఈ లోకంలో మనకి ఎవరూ తిరిగి దయచేయలేరు. మన దేవుడు మాత్రమే మనకు తిరుగు దయచేయు దేవుడు. తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును, నా జనులు ఇక నిన్నటికి నీ సిగ్గునందరు అని దేవుడు మనకు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, ఎన్నో సంవత్సరములు మన జీవితంలో మనము వృధా చేసుకుని ఉండొచ్చు. ఎన్నో సంవత్సరములు మన జీవితాన్ని మనము చీకటి క్రియల ద్వారా నాశనము చేసుకొని ఉండొచ్చు. ఎన్నో సంవత్సరములు బానిసత్వంలో, బంధకాలలో బంధింపబడి ఉండొచ్చు. బానిస బ్రతుకులు బ్రతికి ఉండొచ్చు. ఎన్నో సంవత్సరములు సమాధానము లేక, గురి గమ్యము లేక, జీవితముకు ఒక విలువంటూ లేక తిరుగులాడుతూ ఉండి ఉండొచ్చు. ఎన్నో సంవత్సరములు నిరీక్షణ లేక దుఃఖములోనే మునిగి ఉండొచ్చు. ఎన్నో సంవత్సరములు భయంకరమైన రోగములతో పోరాడుతూ ఉండి ఉండొచ్చు. ఎన్నో సంవత్సరముల నుండి అపవాది మన జీవితాలను దోచుకొని ఉండొచ్చు. మనము సమస్తము కోల్పోయి శాపగ్రస్తులై నిరీక్షణ లేక తిరుగులాడుతూ ఉండొచ్చు. ఎన్నో సంవత్సరముల నుండి పాపము మనల్ని వాడుకొని నిర్జీవ స్థితిలో మనల్ని మిగిల్చి ఉండొచ్చు. అయితే జీవాధిపతి అయిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, సజీవుడైన దేవుడు అంటున్నాడు, తినివేసిన మీ జీవితమును, మీ సమయమును, మీరు పోగొట్టుకున్న సమస్తమును నేను మీకు మరలా దయచేయుదును అని. ప్రజలారా, అవును, మన యేసయ్య మనము జీవితంలో గమ్యము లేక ఎటుపోవాలో తెలియక ఉన్నప్పుడు మనకు ఆయన గమ్యము చూపించి, దారి చూపించి, నడిపించి వర్ధిల్లింపజేయును. నశించిపోయిన మన బ్రతుకులు అపవాది వలన, వాడి యొక్క పాపపు క్రియల వలన పాడైపోయి నిర్జీవ స్థితిలో ఉన్న మనల్ని దేవుడి కడిగి శుద్ధీకరించి, మనలో ఆ బురదను, ఆ మస్తును తొలగించి మరలా మనల్ని పునరుద్ధరించి నూతన జీవితమును, పరిశుద్ధమైన జీవితమును, నూతన మనస్సును, రక్షణను మనకి దయచేయును. సాతాను క్రింద వెట్టి చాకిరి చేస్తూ వాడి యొక్క బంధకంలో ఉన్న మనలను, ఆ బంధకాలు, ఆ సంకెళ్ళు పగలగొట్టి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి నిత్య సమాధానమును మన హృదయానికి, మన జీవితమునకు అందించును. ఎన్నికలేని వారిగా, తృణీకరింపబడిన వారిగా, అవమానము, నిందలు, హేళన చేయబడిన వారిగా మన జీవితమంతా గడిపి ఉండవచ్చును. అయితే పునరుద్ధానుడైన క్రీస్తు యేసు వద్దకు వస్తే ఎక్కడైతే నిన్ను తృణీకరించిరో, ఎక్కడైతే మిమ్మును అవమానపరిచిరో వారి ఎదుట ఆయన తలగా మనల్ని నియమించి గొప్పవానిగా, క్రీస్తు సాక్షిగా ఉన్నతమైన స్థాయిలో మనల్ని నిలవబెట్టును. దుఃఖదినములు, జీవిత రోగములు, పోరాటముల జీవితము, శాపము, తరతరముల నుండి వెంటాడుతున్న జీవితము, ఎండిన జీవితము, ఇట్టి జీవితములన్నిటినీ దేవుడు బాగుపరిచి, స్వస్థపరిచి, నెమ్మదినిచ్చి, మన శాపమును విరగ్గొట్టి సంతోషమును, నూతనంగా చిగురించే జీవితమును దేవుడు మనకు అనుగ్రహించును. ఇందువలన మన మధ్య ఉన్న దేవుడు మన ప్రభువే అని, ఆయన మన దేవుడైన యెహోవా అనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు మనము తెలుసుకొందుము అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, అవును, ఆయనే మన నిరీక్షణ. నిరీక్షణకు అవకాశము, ఆధారము లేని చోట ఆయనే మన నిరీక్షణకు ఆధారము. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. పునరుద్ధానుడైన ప్రభువా, మీకు స్తోత్రములు. మమ్మను పునరుద్ధరించే దేవా, మీకు స్తోత్రములు. మా జీవితంలో మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఎన్నో రెట్లు ఎక్కువగా మా దేవుడు మాకు దయచేయును.
నా జీవితమును బాగుపరుచును అని మేము విశ్వసించి మీ సన్నిధికి వచ్చి మా జీవితములను మీకు సమర్పించుకున్నటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.